పాటలు అంటే పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి రోజు ఒక పాట వాళ్ళకి వినిపిస్తుంటే బాగుంటుంది. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవాడా, గతమెంతో ఘనకీర్తి గలవాడా, సాటి లేని జాతి ఓట మెరగని కోట, నిమురు గప్పి నేడు నిద్రపోతుండాది, జై కొట్టు మేల్కొల్పు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవాడా, గతమెంతో ఘనకీర్తి కలవాడా. ఇలా ఒక్కొక్క పాట వాళ్ళు విన్నా కొద్దీ ఎంతో మంచి వస్తాయి. టీవీలో చూస్తూ ప్రకటనలు పిల్లలందరికీ వస్తాయి. మరి అలా కాకుండా మనం కూడా పాటలు పాడిస్తే బాగుంటుంది. సుందర భారతమందరిది, అందరూ మానవులొకటేలే, సుందర భారతమందరిది, అందరూ మానవులొకటేలే, ఎందుకు రాయి కలతలు నేస్తం, సంపదలందరి సొత్తేరా, సంపదలందరి సొత్తేరా. ఇలా చిన్న చిన్న పాటలు మనము పాడి వినిపిస్తే పిల్లలకు చాలా బాగుంటుంది. తెలియజేస్తూ, చదవడం అంటే పుస్తకం చూసుకుంటూ చదవడం ఒకటే కాదు, ఒక తరగతి పుస్తకాన్ని చదవడమే కాదు, గ్రంథాలయం నుంచి ఏ పుస్తకం ఇచ్చినా చదవగలగాలి, ఏ పత్రిక ఇచ్చినా చదవగలగాలి, మన ఇంటికి ఎవరైనా ఉత్తరం వచ్చినా కూడా ఉత్తరాన్ని కూడా చదవగలగాలి. అది చదవడం అంటే. చదివి దాన్ని వివరించడం చదివితే ఇంకా మంచిగా ఉంటుంది. దాన్ని ప్రతిస్పందించి దానికి చెప్పినట్టయితే బాగుంటుంది. పిల్లలు ఎందుకు చదవాలి అని మనం అనుకుంటే, విషయాన్ని అవగాహన చేసుకునేటందుకు, జ్ఞాన నిర్మాణం జరిగేటందుకు, స్వతంత్రంగా ఎక్కడ అక్షరం కనబడ్డా చదవడానికి ఉపయోగపడుతుంది. పఠనాభివృద్ధి ప్రతిరోజు ఒక్క పేజీ అయినా మనం ప్రతి ఉదయం లేవగానే కొద్దిసేపు అయిన తర్వాత టిఫిన్ చేస్తాము, తర్వాత మీల్స్ చేస్తాము, తర్వాత రాత్రి డిన్నర్ చేస్తాము. అలాగే మైండ్ కూడా మనము ఎలాంటి కొన్ని పజిల్స్ కానీ చదవడం కానీ వార్తలు కానీ చదివినట్టయితే బాగుంటుంది. అలాగే నేను బాల సాహిత్య రచనలో విచిత్ర స్నేహము అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇందులో 15 కథలు ఉన్నాయి. పిల్లలు చాలా ఉపయోగపడే కథలుగా ఇవి ఉంటాయి. శ్రీవాణి సాహిత్య పరిషత్ సిద్దిపేటలో ఏర్పరిచి 2014లో ఏర్పరిచాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 62 పుస్తకాలు ప్రచురించి ఆవిష్కరించాను. ఇతరులే కూడా ఇంకొక 5-6 పుస్తకాలు ప్రచురించాను, వాటిని కూడా చేశాను. చిలుక యాదగిరి అనే ఒక కథ చూద్దాం. చిన్నది. ఇది జూన్ 2017లో వార్తాపత్రికలో వచ్చింది. అయితే అనగనగా ఒక గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో తండ్రి పోతుంటాడు, తండ్రితో పాటు పిల్లగాళ్ళు పోతుంటారు. పోయి అక్కడ చదువుకుందామని అనుకుంటే అక్కడ లైబ్రరీలో అటెండర్ ఉంటాడు కదా, ఆ అటెండర్కి మీసాలు పెద్దగా ఉండేవి చూసి భయపడేవాళ్ళు. అమ్మో, ఇంత పెద్ద మీసాలు పోలీసులాగా ఉన్నాయి, ఏమంటాడో ఏమో అని చదువుకోకుండా పుస్తకాన్ని పట్టుకొని మనం చూసేవారు. వాళ్ళ తండ్రి ఏమో, ఏం కాదు బిడ్డ, అతను అలాగే ఉంటాడు, చాలా మృదు స్వభావి, మంచి కథ చెప్తాడు అని చెప్తాడు. అలాగా అయితే నేను కథ వింటాము అని అనేకవి, మీకు కథలు వచ్చా, ఒక కథ చెప్పగలరా అని అడుగుతాడు ధైర్యం చేసి. అంతే కదా, మీకు మంచి కథ చెప్తా పాటు అని జంతువుల కథ చెప్తాడు. అమ్మా, కథ ఇంత మంచి కథలు వచ్చా మీకు, అయితే మేము రోజు వస్తాము, మీరు రోజు ఒక కథ చెప్పాలి మాకు అంటారు. అలా ఆ యాదగిరిని చూసి వాళ్ళు కథలు విని 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 వాళ్ళు కథ చెప్పే స్థాయికి ఎదుగుతారు. ఆ ఒక వేసవికాలం సెలవుల్లోనే 15 రోజులు వింటారు, 15 రోజులు వాళ్ళు కథలు చెప్తుంటారు. అప్పుడు తండ్రి వాళ్ళు అన్నీ రికార్డ్ చేసుకొని వాళ్ళ పేరు మీద పుస్తకాన్ని ప్రచురిస్తారు. ఇది మనకు కావాల్సింది. కాబట్టి అలా ఈ కథ మనకు కనబడుతుంది. తర్వాత ఈర్ష్య అసూయలు ఉండకూడదని 9వ కథ ఉంది. ఇది కూడా ప్రతి విద్యార్థికి మార్కులు ఎక్కువ వచ్చాయండి, ఈర్ష్య పడకూడడం కాదు, చదవడం కావాలి అని చెప్పేది ఇది మనకు కనబడుతుంది. ఇలా విద్యార్థులు కానీ ఎవరైనా సరే పోటీ పెట్టుకోవడం మంచిదే, కానీ ఈర్ష్య పడడం మంచిది కాదు. సాధన చేయడం మంచిదే, కానీ దొంగిలించడం మంచిది కాదు. నీకు రాదు, సాధన చేయి, వస్తుంది ప్రదర్శించు.
ఎక్కడైనా చెప్పుకో గొప్పగా, వద్దని ఎవరు అన్నారు. నాకు 10 కథలు వచ్చు, నేను చెప్తాను ఏకదాటిగా, మీరు వినే ధైర్యం మీకుందా, ధైర్యం ఉందా అని క్వశ్చన్ వేయండి. అప్పుడు విద్యార్థులు వాళ్ళు ఎంత మంచిగా చదువుతారని ఉంటారనుకుంటారు. అనగనగా ఊరించుకుంటూ గొంతు మార్చుకుంటూ ఆ పాత్రోచితమైన సంభాషణ కూడా చెప్పగలుగుతారు విద్యార్థులు. అమ్మా అనగనగా ఒక రాజు అంట, ఆ రాజుకు ఒక మామిడి పండు దొరికినరా, అమ్మ నోట్లో వీళ్ళు పెడుతుంటారు చెప్తుంటే. అలా చెప్పడానికి కూడా అంత మంచి ఇక్కడ మనకు కనబడే రామస్వాములు కనబడతారు. ఆ రామస్వాములు చెప్పిన కథలను పిల్లి, కుక్క, జంతువులకు చెప్పుకుంటూ తర్వాత ప్రజలకు చెప్పగలిగే స్థాయికి వాళ్ళు వస్తారు. కొద్ది రోజుల్లోనే ఆ పిల్లి, కుక్క మంచి స్నేహితులుగా మారిపోతాయి. పిల్లి, కుక్క ఏంటి అవి? శత్రువులు, ఆగర్భ జన్మ శత్రువులు. అయినా ఆ రెండు కూడా స్నేహంగా మారిపోయాయి. మనం ప్రాచీన కాలంలో విన్నాము. శంతనుడు, శకుంతల వాళ్ళు ఉన్న ఆశ్రమంలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవంట. అలాంటి ఈ కథ కూడా రాశారు చూడండి, పెందోట వెంకటేశ్వరుడు. నేనే అలా కథలు రాసి వాటి ఐక్యత ఉన్నప్పుడు ప్రపంచంలో భూమి మీద ఉన్న మనము కూడా ఎందుకు ఐక్యంగా లేకపోతున్నాము? నాకు పలానా వాడు శత్రువు, వాడు బాగా చదువుతున్న వాడు అంతా మాట్లాడను, వీడు అసలు చదవలేవాడు వీంతో మాట్లాడను అని అనడం కాదు. వాడు చదివినా మాట్లాడాలి, వీడు చదవకున్నా మాట్లాడాలి. ఆ ఇద్దరిని కలిపి నువ్వు కూడా వానికంటే ఎక్కువ చదవాలి, వీడిని చదివించగలగాలి. అలా చేసిన నాడే ప్రతి వాడు కూడా మనకు గుర్తింపు అనేది పొందుతారు. ఇలా నేను రాసిన కథలే కాదండి, ఇందులో పిల్లలు రాసిన కథలు ఉన్నాయి. వాడవ రాసిన పాముల కథలు చేక కప్ప అని పాలేటి తేజశ్రీ కొండాపురం బి అని అక్కడికి రాసిందామే. అనగానే ఒక కొలను ఉంది. ఆ కొలంలో ఒక చేప, ఒక కప్ప మంచి స్నేహితులు. కప్ప నీటిలో ఉండడమే కాదు భూమి మీద తిరుగుతుంది, కానీ చేప నీటిలో మాత్రమే ఉండగలుగుతుంది. ఒకరోజు ఏమవుతుంది, కప్ప బయటకు పోతుంటే చేప నేను వస్తా అని తల్లి వెంబడబడ్డ పిల్లవాడిలాగా అది వస్తుంది. బయటకు అందమైన ప్రదేశాలు ఉన్నాయి కరెక్టే, కానీ నీవు రాలేవు, నీవు వస్తే బయట ప్రపంచానికి గాలి ప్రపంచానికి వస్తే చనిపోతావు అని కప్ప ఎంత చెప్పినా వినదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఆ మంకు పట్టు నాకైతే నా వెనుక రా అంటూ కప్ప పోయింది. చేప ఒడ్డుకు దుమికింది. కప్పకు కాళ్ళు ఉన్నాయి, చేపకు ఇక్కడ కాళ్ళు లేవనేది తెలిసిపోయింది. అమ్మ నేను జరగలేకపోతున్నా, అంతేకాదు వేడిని ఎక్కువగా ఉంది, తిరిగి నీటిలోకి దిగింది. హాయిగా ఇది కప్ప నిజమే చెప్పింది. మిత్రుల మాటలు వినాలి. ఇలా చిన్న కథలు, చిన్న కాటి కథలు, 1 నిమిషంలో వచ్చే కథలు, అర నిమిషంలో వచ్చే కథలు. నేను చొక్కాపు వెంకటరమణ హైదరాబాద్లో 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి గిన్నీస్ బుక్ రికార్డు సాధించారు. అలా మనం ఎందుకు చేయకూడదు? ఒక 10 నిమిషాల్లో 10 కథలు ఎందుకు చెప్పకూడదు అని పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చినట్టయితే ప్రతి విద్యార్థి కానీ బాలికలు కానీ ఎవరైనా కానీ మనం చెప్తామా ఫస్ట్ ఒక 10 కథలు ఆగకుండా చెప్పగలుగుతామా? 1 నిమిషం కథలే, 2 నిమిషాల కథలే చెప్పండి చూద్దాం. విద్యార్థుల ముందు తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ ఎవరంటే వాళ్ళు చెప్పినట్టు పిల్లలు కూడా సృజనాత్మకత పెరిగి వాళ్ళు చదువులు కూడా ముందంజ ఉంటారు. మనకు పంటలకు ఎరువులు ఎట్లేస్తామో చదువుకు ఈ సాహిత్యం ఎరువుల్లాగా ఉపయోగపడుతుంది అనేది అందరూ జగమెరిగిన సత్యం. కాబట్టి మీరు ఇలాంటి చిన్న పుస్తకాలను మన ఇంట్లో తీసుకొచ్చి పిల్లల చేత చదివించండి. మారుమూల పల్లెటూరులో అయినట్టయితే కొనండి, ఏం కాదు. ఎక్కువ విలువ ఉండే 50, 100. రామకృష్ణ మఠం వాళ్ళు ఇంకా చాలా తక్కువ 10 రూపాయలు ఉండే పుస్తకాలు ఉన్నాయి. మీరు ఏవైనా సేకరించి పిల్లలకు ఉంచండి, చదవండి. దీంతో ఇలా విద్యార్థులది పెరుగుతుంది. కాబట్టి అందరికీ చదవాలి, కథలు చెప్పాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరందరూ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. విచిత్ర స్నేహము పెందోట వెంకటేశ్వర్లు గారు రాసిన కథల పుస్తకము. ఇది శ్రీవాణి సాహిత్య పరిషత్ ముద్రించింది. విషయ సూచిక ఇందులో 15 కథలు ఉన్నాయి. అలాగే పిల్లలు రాసిన
కథలు 11 ఉన్నాయి. పీఠిక వెంకటేశ్వర గారు రాశారు. ఇలా పుస్తకం చాలా చిలుక యాదగిరి కథతోటి మొదలవుతుంది. ప్రోగ్రెస్ కార్డు కథ, పుత్రోదయము కథ, మొదలైందా, విచిత్ర స్నేహము, ఇదే కథ పేరు వచ్చేసింది. ఈ కథ పేరే పాఠ్య పుస్తకానికి. ఐకమత్యం కథ, పారని ఎత్తు, జింక సహాయము, మాటే మంత్రము, పరవంతుడు, అందరికీ నమస్కారం. ఈరోజు చదవటం వలన ప్రయోజనాలు ఏమిటి, పఠనం, నిత్య పఠనం, సాహిత్యాభిలాష ఇవన్నీ కలగాలి అంటే మనం చిన్నప్పుడు నానమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ, తాతయ్యల ద్వారా కథలు విని ఉండాలి. కథ ఏం చేస్తుందయ్యా అంటే కథ కంచికి పోతుంది, మనము విజ్ఞానవంతులం అవుతాము. కాబట్టి కథలందరూ వినాలి, ఆలోచన చెయ్యాలి, ఊహా ప్రపంచంలో విహరించాలి. అలా విహరించిన గల బాలికలు కానీ పెద్దలు కానీ అది గలాగే ఎందుకయింది, దాన్ని మార్చడం వలన, ఇలా చెప్పడం వలన ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అనే చిట్టి ఆలోచన చిన్ని మనసులలో సృజనాత్మకతకు విత్తనాలు పడుతూ ఉంటాయి. ఇలా ఆలోచించగలే ప్రతి మనిషి, ప్రతి వారు కథలు ప్రేమిస్తారు, కథలను చదువుతారు. మాటల సందర్భంలో అలవోకగా కథలు చెప్పి ప్రజలను రంజింపజేస్తూ అలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనే ఉద్దేశంతో వారు ఒక ఉన్నత స్థాయికి ఎగడానికి ఉపయోగపడుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. నేను పెందోట వెంకటేశ్వర్లు, నేను కూడా మా నాయన చెప్పిన కథలు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, అంతమంది మా అమ్మమ్మ, నానమ్మ కథలు చెప్పవచ్చు, అవి నాకు అంత గుర్తులేవు. కానీ నేను 7వ తరగతి వరకు చదువుకునే సమయంలో, నా 5 నుంచి 7 వరకు చదువుకునే సమయంలో మా నాన్న జ్యోతిష్యం చెప్పేవారు. జ్యోతిష్యం చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాలతోనే వచ్చేవారు. నేను ఏది ముట్టుకున్నా ఇనుమైపోతుంది, బంగారాన్ని ముట్టుకున్నా ఇనుమైపోతుంది, ఏం చేయాలో ఏంటి, నాకు బతకాలనిపిస్తలేదు అని వచ్చేవారు. అలాంటి వాళ్ళకు ఒక కథ చెప్పేవారు. అనగనగా అంటూ కథ చెప్పగానే వాళ్ళు పోయేటప్పుడు నవ్వుకుంటూ పోయేవాళ్ళు. ఇంతేనా, నేను ఏమో అనుకున్నా, నేను ధైర్యంగా చేస్తూ ఉంటాను, పలుమార్లు చేస్తూ ఉంటాను, గెలిచే వరకు చేస్తూ ఉంటాను అని వాళ్ళు అనుకుంటూ పోవడం నేను విన్నాను, కళ్ళారా చూశాను. అంటే అలా మాట్లాడే శక్తి దేని ద్వారా వచ్చింది? కథల ద్వారా వచ్చింది. ఆ కథలు విని నేను గ్రంథాలయంలో పుస్తకాలు, మా బద్దిపడిగలో గ్రామ గ్రంథాలయం ఉంది, దాన్ని ఇన్ఛార్జి సత్తయ్య గారని అన్న వరుస అవుతుంది, సత్తన్న అంటుంటుంది, వదినే అన్న అనుకుంటూ పోయి ఒక్కొక్క పుస్తకం తెచ్చుకొని చదివేవాడిని. అలా చదివిన క్రమంలో సిద్దిపేటలోకి వచ్చి సిద్దిపేటలో చదివాను, హైదరాబాద్ పోతే హైదరాబాద్ పోయాను చదివాను, కరీంనగర్ పోతే కరీంనగర్ లైబ్రరీలో చదివాను. ఇలా ఎక్కడికి పోతే అక్కడ లైబ్రరీ ఎక్కడుంది అని తెలుసుకొని మరీ పోయి నేను కథలు చదవడము, నాటకాలు చదవడము, నవలలు చదవడము, ఇలా
నా పఠన అభివృద్ధి చెందింది. పిల్లలు బడికి పోతుంటారు, వారికి ఆల్రెడీ జ్ఞానం ఉంటుంది. 1వ తరగతి వచ్చే వారికే ఇంత జ్ఞానం ఉంటుంది, 5వ తరగతి వారికి ఇంత జ్ఞానం ఉంటుంది. మరి ఆ జ్ఞానం అంతా ఏమవుతుంది? ఎందుకు వాళ్ళకు ఉపయోగపడతలేదు? పుస్తకాలు మాత్రమే చదువుతున్నారు, వేరే పుస్తకాలు ఎందుకు చదవలేకపోతున్నారు అని మనం ఆలోచించినట్టయితే, ఆలోచించాలి కూడా తప్పకుండా. తల్లిదండ్రులు అనే వాళ్ళు బడికి పోయింది ఒక్క టెక్స్ట్ బుక్స్ చదవడానికే కాదు, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. వీరేశలింగం పంతులు కానీ, తర్వాత గురజాడ అప్పారావు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, వివేకానందుడు కానీ, ఇంకా ఎంతమంది రాణి రుద్రమదేవి కానీ, ఇట్లా ఎంతోమంది విషయాలు వాళ్ళు అలవోకగా చెప్పగలగాలి. విన్నారు కాబట్టి, చదివారు కాబట్టి వాటి గురించి ఎందుకు వాళ్ళకి అయిపోతలేదు? అది విన్న విషయం మనదే కదా, తిన్న అన్నం మనదైనప్పుడు విన్న విషయం మనదే కదా, దాని గురించి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎప్పుడు అడిగినా కానీ చెప్పగలగాలి. అలాంటి శ్రద్ధ ఆసక్తి విద్యార్థికి ఉన్నట్టయితే విద్యార్థి తప్పకుండా చదువుతాడు, చదివి పాస్ అవుతాడు అనేది మనము ఇక్కడ చెప్పుకోవచ్చు.